ప్రార్థన చేసుకుందాము. మోకరించండి, ప్రార్థన చేసుకుందాము. మా ప్రియమైన తండ్రి యేసుప్రభువా, నీ ఘనమైన నామానికి వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థన చేస్తా ఉన్నానయ్యా. మా పూర్వీకులైన మా పితరులైన అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబుల దేవా, నీకే వేలాది కృతజ్ఞతలు చెల్లిస్తూ ఆరాధిస్తూ పూజిస్తూ ఘనపరుస్తూ సేవిస్తూ కీర్తిస్తూ ప్రార్థన చేస్తా ఉన్నానయ్యా. స్వామి, ఈరోజు ఈ సమయము ఈ తరుణం భాగ్యం చూడలేక లోకంలో ఎంతోమంది గతించిపోయారు స్వామి. దేవా, అటు ప్రజల కంటే మేము యోగ్యులము, అర్హులం కాదయ్యా. అయినా మమ్మల్ని ప్రేమించి మా ఔషధ దినాలను పొడిగించారు ప్రభువా. మా కాలగతులన్నీ మీ ఆధీనంలో ఉంచుకున్నారు స్వామి. అయ్యా ప్రభువా, ఈ సాయంకాల సమయంలో నీ పాదముల చెంత చేరి అబ్బా తండ్రి అని మొరపెట్టుకునే భాగ్యము నాకు ఇచ్చినందులకై నిన్ను స్తుతిస్తూ ఘనపరుస్తూ ఆరాధిస్తూ ఉన్నాను. జీవము కలిగిన యేసయ్యా, నీ శిలువ రక్తం చేత నన్ను ప్రోక్షించండి, నన్ను కడగండి, శుద్ధీకరించండి నాయన. విరోధమైనది ఆయాస్కరమైనది నా నుండి తొలగించుమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. నమ్మకమైన దేవా, నీకు స్తోత్రములు చెల్లించుకుంటా ఉన్నాను. వారి యొక్క కూడికలలో అన్నిట్లలో సహాయపడుతూ తోడ్పడుతూ వచ్చినందులకై మిమ్మల్ని స్తుతిస్తూ ఘనపరుస్తూ ఉన్నాను. నమ్మకమైన దేవా, ఈ సమయంలో నీ ఇంటికి తీసుకొచ్చిన నీ ప్రజలను బట్టి ప్రభా మిమ్మల్ని స్తుతిస్తూ ఘనపరుస్తూ ఆరాధిస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఇంకా స్వామి, మార్గమధ్యంలో ఇండ్ల దగ్గర ఉన్నట్లయితే ప్రభా నీ ప్రియ బిడ్డలను మరి క్షేమకరంగా తీసుకురావాల్సిందిగా ప్రార్థన చేస్తూ ఉన్నాను. కరుణా కటాక్షములు గల దేవా, సహాయపడండి. నూతన ఆత్మలు వచ్చేదానికి కూడా మీ ఇంటికి ప్రభా అనేకులను నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. నమ్మకమైన దేవా, మోకరించిన నీ బిడ్డలందరినీ బట్టి స్తుతిస్తూ ఘనపరుస్తూ ఆరాధిస్తూ పూజిస్తూ ఉన్నాను. ఈ సమయంలో ప్రభా పాటల ద్వారా నేను మహిమపరచడానికి నాకును నీ బిడ్డలకును సహాయం చేస్తున్నామని ప్రార్థన చేస్తూ ఉన్నాను. నమ్మకమైన దేవా, కరుణ చూపండి. సంఘంలోనైనా అనారోగ్య స్థితిలో ఉన్న వారిని కూడా బాగు చేస్తారండి. దయగల తండ్రి, మిమ్మల్ని గుర్చిన ఆశ కలిగి, మీ ఇంటిని గుర్చిన ఆశ ప్రభా కలిగి నీ బిడ్డలు నీ ఇంటికి వచ్చినట్లు సహాయపడమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. నమ్మకమైన దేవా, ఈ సమయాన్ని దీవించండి. పాటల ద్వారా వాక్యం ద్వారా నీవే మహిమ ఘనత పొందుతారండి. ప్రభా, నీ పరలోక వర్తమానం నాకు నీ బిడ్డలకు అందించండి. నీ సన్నిధి మేము ప్రభా సంపూర్ణంగా కలిగి అనుభవించి మేలు పొందినట్లు సహాయపడమని, ఈ కూడికను బట్టి మీరే మహిమ పొందుమని ఘనత పొందుమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. బేతేలు వాసులు ఏ ఒక్కరూ మీ సన్నిధిని పోగొట్టుకునకుండా దేవా మీ ఇంటికి వచ్చి మేలు పొందినట్లు ప్రతి ఒక్క బిడ్డను దర్శించండి, ప్రతి ఒక్క బిడ్డతో మాట్లాడండి, మీ సన్నిధికి నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాను. దయగల స్వామి, సహాయపడండి. ఏ బిడ్డను కూడా శత్రువు మోసం చేయకుండా కాపాడండి. శత్రు కృతంత్రాల నుండి, శత్రువు యొక్క ప్రయత్నాలన్నిటి నుండి నీ బిడ్డలను విడిపించండి, తప్పించండి, క్షేమకరంగా మీ ఇంటికి తీసుకురండి. నమ్మకమైన దేవా, నీ సన్నిధి మేము సంపూర్ణంగా అనుభవించి మేలు పొందినట్లు సహాయపడమని, ఈ కూడికను బట్టి నీవే మహిమ ఘనత ప్రభావం పొందుమని, సమస్త ఘనత మహిమ ప్రభావం నీకే ఆరోపించుకుంటూ నీ ప్రియ కుమారుడు, నా ప్రభు, నా రక్షకుడు, సజీవుడైన యేసు ప్రభు వారి ప్రశస్తమైన నామంలోనే అడిగి స్తుతించి ఘనపరిచి ప్రార్థించి విశ్వాసంతో వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. పాట నెంబరు 85. ఆనందము ప్రభు నా కొసగెను, నా జీవితమే మారెను. ఆనందము ప్రభు నా కొసగెను, నా జీవితమే మారెను.
నా ఇల్లమందు యేసు వచ్చెన్ నా జీవిత రాజాయేను నా ఇల్లమందు యేసు వచ్చెన్ నా జీవిత రాజాయేను ఆనందము ప్రభు నా కొసగేను నా జీవితమే మారేను ప్రభుని రుచించి ఎరిగి తిని ఎంతో ఎంతో ప్రేమమూర్తి ప్రభుని రుచించి ఎరిగి తిని ఎంతో ఎంతో ప్రేమమూర్తి విశ్వమంతటనే గాంచలేదు విలువైన ప్రభు ప్రేమను విశ్వమంతటనే గాంచలేదు విలువైన ప్రభు ప్రేమను ఆనందము ప్రభు నా కొసగేను నా జీవితమే మారేను ఆనందము ప్రభు నా కొసగేను నా జీవితమే మారేను నా సంతోషం సముద్రపు అలలన్ పోలి పైకి ఉప్పొంగి ఎగయుచుండే నా సంతోషం సముద్రపు అలలన్ పోలి పైకి ఉప్పొంగి ఎగయుచుండే నన్ను పిలచి ఎన్నో మేలులా చేసన్ నూతన జీవమొసగెన్ నన్ను పిలచి ఎన్నో మేలులా చేసన్ నూతన జీవమొసగెన్ ఆనందము ప్రభు నా కొసగేను నా జీవితమే మారేను ఆనందము ప్రభు నా కొసగేను నా జీవితమే మారేను నా శత్రువున్ ఎదిరించి పోరాడేదన్ విజయము పొంద బలముందేదన్ నా శత్రువున్ ఎదిరించి పోరాడేదన్ విజయము పొంద బలముందేదన్ ప్రభువు తోలోకమున్ జయించేదన్ ఆయనతో జీవించేదన్ ప్రభువు తోలోకమున్ జయించేదన్ ఆయనతో జీవించేదన్ ఆనందము ప్రభు నా కొసగేను నా జీవితమే మారేను ఆనందము ప్రభు నా కొసగేను నా జీవితమే మారేను నా ఇల్లమందు యేసు వచ్చెన్ నా జీవిత రాజాయేను నా ఇల్లమందు యేసు వచ్చెన్ నా జీవిత రాజాయేను ఆనందము ప్రభు నా కొసగేను నా జీవితమే మారేను. పాట నెంబరు 47వ పాట. ఇదే పుస్తకంలోనే 47. యేసు ప్రభువే నాకు జీవము మహిమాతిశయుడాయనే. యేసు ప్రభువే నాకు జీవము మహిమాతిశయుడాయనే. మహాసమార్జుండు నా ప్రియ యేసు మహాపరక్రమశాలి ఆయనే.
మహాసామర్థ్యుండు నా ప్రియ యేసు, మహాపరక్రమశాలి ఆయనే. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు ప్రభువే నాకు జీవము, మహిమాతిశయుడాయనే. ప్రభు యేసు వెంబాడి వెళ్ళేదాను, పాడుచు పాడుచు వెళ్ళెద నేను. ప్రభు యేసు వెంబాడి వెళ్ళేదాను, పాడుచు పాడుచు వెళ్ళెద నేను. లోకాపు మాటలను విడతూ నేను, లోకాపు మాటలను విడతూ నేను. ఆయా నా కొరకై జీవించెదను, నా కొరకై నేనిక జీవించాను. ఆయా నా కొరకై జీవించెదను, నా కొరకై నేనిక జీవించాను. యేసు ప్రభువే నాకు జీవము, మహిమాతిశయుడాయనే. యేసు ప్రభువే నాకు జీవము, మహిమాతిశయుడాయనే. యేసుని వెంబాడి వెళ్ళేదాను, గురి యొద్దకు నేను ప్రయాణించెదను. యేసుని వెంబాడి వెళ్ళేదాను, గురి యొద్దకు నేను ప్రయాణించెదను. ఆయనకు సాక్షిగా జీవింతును, ఆయనకు సాక్షిగా జీవింతును. ఆయననే ప్రేమింతును, ఆజ్ఞలన్నిటినీ పాటించెదను. ప్రేమింతును, ఆజ్ఞలన్నిటినీ పాటించెదను. యేసు ప్రభువే నాకు జీవము, మహిమాతిశయుడాయనే. యేసు ప్రభువే నాకు జీవము, మహిమాతిశయుడాయనే. బహుమానం పొందా పరిగెత్తెదను, సాహింతునన్నిటినీ సంతోషముతో. బహుమానం పొందా పరిగెత్తెదను, సాహింతునన్నిటినీ సంతోషముతో. సిలువను మోయుచు వెళ్ళేదాను, సిలువను మోయుచు వెళ్ళేదాను. ముందుకు ముందుకు సాగేదాను, వెనకాకు చూడాను నేనెన్నాడు. ముందుకు ముందుకు సాగేదాను, వెనకాకు చూడాను నేనెన్నాడు. యేసు ప్రభువే నాకు జీవము, మహిమాతిశయుడాయనే. యేసు ప్రభువే నాకు జీవము, మహిమాతిశయుడాయనే. జీవితమంతా మెలకువతో జయ జీవితం నేను జీవించుటకై. జీవితమంతా మెలకువతో జయ జీవితం నేను జీవించుటకై. ప్రియ యేసుని సంధింప సిద్ధపడి, ప్రియ యేసుని సంధింప సిద్ధపడి. శక్తి సామర్థ్యం కైవేడేదాను, అత్యధిక బహుమానం పొందేదాను. శక్తి సామర్థ్యము కైవేడేదాను, అత్యధిక బహుమానం పొందేదాను. యేసు ప్రభువే నాకు జీవము, మహిమాతిశయుడాయనే.
యేసు ప్రభువే నాకు జీవము మహిమాతిశయుడాయనే మహాసమార్జుండు నా ప్రియ యేసు మహాపరక్రమశాలి ఆయనే మహాసమార్జుండు నా ప్రియ యేసు మహాపరక్రమశాలి ఆయనే హల్లెలూయా 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 యేసు ప్రభువే నాకు జీవము మహిమాతిశయుడాయనే దేవుని ప్రజలారా, దేవుని యొక్క వాక్యంలో నుండి ఆదికాండము 25వ అధ్యాయము 25వ అధ్యాయము 22వ వచనము 23వ వచనము మనమందరము కలిసి చదువుకుందాము. ఆమె గర్భములో శిశువులు ఒకనితో ఒకడు పెనుగులాడిరి గనక ఆమె ఇలాగైతే నేను బ్రతుకుట ఎందుకని అనుకొని ఈ విషయమై యెహోవాను అడగా వెళ్ళెను. అప్పుడు యెహోవా ఆమెతో ఇట్లనెను, 2 జనములు నీ గర్భములో కలవు, 2 జనపదములు నీ కడుపులో నుండి ప్రత్యేకంగా వచ్చును. ఒక జనపదము కంటే ఒక జనపదము బలిష్టమై ఉండును, పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అనెను. ప్రియమైన దేవుని ప్రజలారా, ప్రార్థన చేసుకుందాం. మా ప్రియమైన తండ్రి యేసు ప్రభువా, నీకే స్తోత్రాలు, వందనాలు, స్తుతులు చెల్లించుకుంటూ ఆరాధిస్తూ పూజిస్తూ ఘనపరుస్తూ సేవిస్తూ ఉన్నాను. నా ప్రభువా, నా దేవా, ఇది వరకు నాయనా మాకు తెలిసి తెలియని యొక్క రాగాలతో ప్రభువా మిమ్మల్ని గూర్చి పాడటానికి మాకు ఎంతో మీరు సహాయపడుతూ వచ్చినందులకై కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఈ సమయంలో ప్రభువా, మరి నీ పరలోక వర్తమానము నాకును నీ ప్రజలకును అనుగ్రహించుమని ప్రార్థిస్తూ ఉన్నాను. అనగా దేవా, నాతోనూ నీ ప్రజలతో మాట్లాడమని ప్రార్థిస్తూ ఉన్నాను. నీ వాక్యాన్ని మేము విని నీ వాక్యానుసారంగా నడుచుకొనటానికి, ఆ ప్రకారం మేము ప్రవర్తించడానికి మాకు సహాయం చేస్తురమ్మని వేడుకుంటా ఉన్నాను. మహోన్నతమైన దేవా, నీ బిడ్డలందరినీ తీసుకురమ్మని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఈ సమయంలో ప్రభువా, మరి ఒట్టిదాన్ని మట్టిదాన్ని యేసయ్యా, జ్ఞానము గ్రహింపు లేనిదాన్ని నాయనా, ఏ అర్హత యోగ్యత లేనిదాన్ని నన్ను కూడా కరుణించి నాకు సహాయము చేస్తురండి. నమ్మకమైన దేవా, నీ శిలువ సాటున నన్ను మరుగు చేయండి, నీ బూరగా నన్ను వాడుకొనండి. ప్రభువా, నీ వాక్కులు మాకు అనుగ్రహించుమని ప్రార్థిస్తూ ఉన్నాము. ఆత్మీయ పాఠాలు మాకు నేర్పించమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఆత్మీయ పాఠాలు నేర్చుకొని మేము మీ రాజ్యానికై సిద్ధపడినట్లు నన్ను మమ్మల్ని సంపూర్ణులుగా సిద్ధపరచమని, శత్రు యొక్క ప్రభా శబ్దాలు, ఆటంకాలు, అభ్యంతరాలు క్రీస్తు యేసునామములో బంధించండి. అర్థమవునట్లు నాకు నీ బిడ్డలకు బోధించమని ప్రార్థిస్తూ ఉన్నాను. సమస్త ఘనత మహిమ ప్రభావం పొందండి. శత్రుకార్యాలు బంధించి నీ నామానికే మహిమ తెచ్చుకో. నా కొద్ది చిన్న ప్రార్థన అంగీకరించమని యేసు ప్రభు వారి ప్రశస్తమైన నామంలోనే అడిగి స్తుతించి ఘనపరిచి ప్రార్థించి విశ్వాసంతో వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని ప్రజలారా, దేవుని యొక్క వాక్యంలో మనము గమనించాలా. ఆదికాండము 25వ అధ్యాయము 22వ వచనము 23వ వచనము మనము చదువుతూ వచ్చినాము. ఆమె గర్భంలో శిశువులు ఒకనితో ఒకడు పెనుగులాడిరి గనక ఆమె ఇలాగైతే నేను
బ్రతుకుట ఎందుకని అనుకొని ఈ విషయమై యెహోవాను అడగ వెళ్ళెను. దేవుని బిడ్డలారా, ఆమె గర్భంలోనే శిశువులు కడుపులోనే ఒకరితో ఒకరు పెనుగులాడుతూ వచ్చినారనమాట. ఆ సందర్భంలో వాళ్ళు ఆమె కడుపులో ఆ విధంగా వారు పెనుగులాడుతూ ఉన్న సందర్భంలో ఆమెకు ఏం జరుగుతూ ఉంది? ఎంతో నొప్పి వస్తూ ఉంది. వాళ్ళు ఆ విధంగా కదులుట ద్వారా ఆమెకు నొప్పి ఎంతో బాధ, ఎంతో వేదనగా ఉంటా ఉంది అన్నమాట. అలాంటి సందర్భంలో ఆమె ఈ విషయమై ఆమె అంటా ఉన్నది, ఇలాగైతే ఈ విధమైన నొప్పి, ఈ విధమైన బాధ, ఈ విధమైన వేదన ఉన్నట్లయితే నేనుగా బ్రతుకుతానో లేదో, బ్రతుకుట ఎందుకు అనుకొని ఆమె బ్రతుకుట ఎందుకు అనుకొని ఈ విషయమై యెహోవాను అడగా వెళుతూ వచ్చిందనమాట. ఈమె రిబకమ్మ. ఈ రిబకమ్మ కడుపులో మరి 2 శిశువులు ఉంటూ వచ్చినారు. ఆ విషయంలో వారు ఒకరితో ఒకరు పెనుగులాడుతూ ఉన్న సందర్భంలో ఆమెకు ఎంతో బాధగా ఉంటూ వచ్చింది, ఎంతో నొప్పి ఉంటూ వచ్చింది. అలాంటి సందర్భంలో ఆమె ఏం చేసింది? ఆ విషయమయ్యే ఈ బాధపడేదానికంటే చచ్చేది మేలునైనా, ఈ నొప్పి కంటే, ఈ బాధ కంటే అనుకొని ఈ విషయమయ్యే యెహోవాను అడగా వెళుతూ వచ్చిందనమాట. ఎక్కడున్నాడని అడగనికి వెళ్ళింది ఆమె. దేవుని ప్రజలరా, దేవుడు ఎక్కడ ఉన్నాడని అడగటానికి వెళ్ళింది ఆమె ప్రార్థన చేయడానికి వెళ్ళింది అనమాట. ఈ విషయంలో నేను దేవుణ్ణి ప్రార్థన చేసి కనుక్కుంటాను, ఎందుకు నాకు ఈ విధమైన నొప్పి ఉంది, బాధ ఉంది, వేదన ఉంది, ఇలాగ ఉండుటను బట్టి నేను ఎంతో చాలా బాధపడుతున్నాను కనుక ఈ విషయమై నేనేం చేయాలా? యెహోవాను అడగనికి వెళ్తాను, ఆయన సన్నిధికి వెళ్తానని దేవుని యొక్క సన్నిధికి, యెహోవా యొక్క సన్నిధికి ఆమె వెళుతూ వచ్చింది. అప్పుడు దేవాది దేవుడు ఆమెతో ఏం చెప్తా ఉన్నాడు మనము గమనించాలన్నమాట. కనుక ఆమె ఇలాగైతే నేను బ్రతుకుట ఎందుకు అనుకొని ఈ విషయమై యెహోవాను అడగా వెళుతూ వచ్చిందనమాట. దేవుని బిడ్డలారా, మన జీవితాలలో మనం కూడా కొన్నిసార్లు మన శరీరానికైనా, మన కుటుంబానికైనా, మన సంఘానికైనా మరి ఏదైనా బాధ, వేదనకరమైన సమస్యలు వచ్చినప్పుడు మనం కూడా ఏం చేయాలా? వీళ్ళకు చెప్పుకుంటాం, మాకు ఇంతమంది బలగం ఉన్నారు, మాకు అంతమంది బలగం ఉన్నారు, మేము వాళ్ళకు చెప్తాం, వీళ్ళకు చెప్తామని ఎంత మాత్రం గుడిక మనము అలా అనుకొనకూడదు. కానీ మనం గుడికి ఏం చేయాలా? దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థించే వారంగా ఉండాలా. ఏ విషయంలో? మన వ్యక్తిగతంగా మనం బాధలు అనుభవిస్తున్నప్పుడు, మనం శ్రమ అనుభవిస్తున్నప్పుడు, మనకు వేదన అనుభవిస్తున్న సందర్భంలో మనం ఏం చేయాలా? దేవుని దగ్గరికే వెళ్ళాలా. అప్పుడు దేవుడు మనకు కూడా జవాబిస్తాడు. ఇప్పుడు రిబకమ్మకు దేవాది దేవుడు జవాబిస్తా వచ్చినాడు. ఏమని జవాబిచ్చాడు? ఇలాగైతే నేను బ్రతుకుట ఎందుకు అనుకొని ఈ విషయమై యెహోవాను అడగా వెళ్ళెను. అప్పుడు యెహోవా ఆమెతో ఇట్లా నేను ఏమంటా ఉన్నాడు? అమ్మా, 2 జనములు నీ గర్భములో కలవు, 2 జనపదములు నీ కడుపులో నుండి ప్రత్యేకంగా వచ్చును. ఒక జనపదము కంటే ఒక జనపదము బలిష్టమై ఉండును, పెద్దవాడు చిన్నవానికి దాసుడగున నేను. దేవుని ప్రజలారా, ఈ విధంగా ఆమె బాధలను, ఆమె వేదనను, ఆమె యొక్క పరిస్థితిని దేవునికి చెప్పుకుంటా వచ్చిందనమాట. దేవునికి చెప్పుకున్నప్పుడు దేవుడు ఆమెకు ఉంటున్న సందర్భాన్ని క్లియరెన్స్గా చెప్తూ వచ్చాడు. అమ్మా, 2 జనములు నీ గర్భములో కలవు, 2 జనపదములు నీ కడుపులో నుండి ప్రత్యేకంగా వస్తాయి. కనుకనే నీకు బాధ ఉందమ్మా, కనుకనే నీకు నొప్పి ఉంది, భయపడద్దు అని దేవాది దేవుడు మరి ఈ రిబకమ్మకు చెప్తూ వచ్చినాడు అనమాట. అప్పుడు ఈమెకు అర్థమైంది, అందుకేనా నా కడుపులో ఈ విధంగా ఒకలాంటి నొప్పి వస్తూ ఉంది, ఒకలాంటి మరి శబ్దం వస్తూ ఉంది, అందుకే నా 2 ఉండారా నా గర్భంలో అని దేవాది దేవుడు చెప్పిన తర్వాత అప్పుడు తెలుసుకుంటా వచ్చింది ఈమె. 2 కవల పిల్లలు నా గర్భంలో ఉన్నారు అని దేవుడు చెప్పేంతవరకు ఆమెకు
తెలియలేదు. ఆమెకు ఒకలాంటి శబ్దం రావడం, ఒకలాంటి నొప్పి రావడము, ఆ విధమైన పరిస్థితి గుండా వెళ్తూ వచ్చింది. ఆ పరిస్థితిలో ఆమె ఏమనుకుంటా వచ్చింది, ఈ బాధలు పడేదానికంటే నేను ఈ బాధ ఎందుకు పడాలబ్బా, ఇంత నొప్పి ఇంత వేదన అనుకుంటూ వచ్చింది. అయితే ఇది ఏమిటో నేను తెలుసుకోవాలా, ఇలాంటి నొప్పి బాధ ఏమిటో నేను తెలుసుకోవాలని దేవాది దేవుని దగ్గరకు వెళ్ళి ఆమె ఆ విషయమై యెహోవాను అడుగుతూ వచ్చింది. ఆయన ఆమెకు ఉంటున్న ఆ సందర్భాన్ని దేవుడు చెప్తా వచ్చినాడు అనమాట. అప్పుడు స్కానింగ్ చేసేటివి అలాంటివి ఆ దినాలలో లేవు కదా, కాబట్టి దేవాది దేవుడే స్కానింగ్గా ఆమెకు చెప్తూ వచ్చినాడు అనమాట. ఆ విషయాన్ని చెప్తూ వచ్చినాడు. ప్రత్యేకంగా వచ్చును, నీ రెండు జనములు నీ గర్భంలో కలవు, 2 జనపదములు నీ కడుపులో నుండి ప్రత్యేకంగా వస్తాయమ్మా. అయితే ఒక జనపదము కంటే ఒక జనపదము బలిష్టమై ఉండును. అంటే ఒక జనము కంటే ఇంకొక జనము ఎంతో బలమైనదిగా, ఎంతో శ్రేష్టమైనదిగా వస్తాదమ్మా అని ఈ రిపకమ్మకు దేవుడు చెప్తూ వచ్చినాడు అనమాట. ఎంతో బలిష్టమై ఉండును, పెద్దవాడు చిన్నవానికి దాసుడవుతాడని దేవాది దేవుడు ఆమెకు చెప్తూ వచ్చినాడు అనమాట. అప్పుడు దేవుడు చెప్పిన తర్వాత ఆమెకు అర్థమైంది, ఓహో ఇందుకేనా నా కడుపులో ఈ విధంగా పెనుగులాడుతూ ఉన్నారు, వాళ్ళు ఈ విధంగా పెనుగులాడుతుంటే నాకు ఎంతో నొప్పిగా, ఎంతో బాధగా, ఎంతో వేదన నేను అనుభవిస్తున్నాను, ఇదే ఆ పరిస్థితి అని అప్పుడు తెలుసుకుంటా వచ్చింది రిపకమ్మ. కాబట్టి ఇందులో సత్యం ఏమిటంటే, దేవుని ప్రజలారా, మన జీవితంలో మనం గుడిక మనకు ఎలాంటి బాధ వచ్చినా, ఎలాంటి కష్టము వచ్చినా, ఎలాంటి వేదన వచ్చినా, ఎలాంటి పరిస్థితి వచ్చినా గుడిక మనం గుడిక ఎవరి దగ్గరికి వెళ్ళాలా? దేవుని దగ్గరికి వెళ్ళాలా. దేవుని దగ్గరికి వెళ్ళాలా. ఎక్కడున్నాడు దేవుడు? ఎక్కడ 2-3 నా నామంన మోకరిస్తారో వారి మధ్యలో ఉంటానని చెప్పిన దేవుడు. కాబట్టి మనం గుడికి ఏం చేయాలా? దేవుని సన్నిధికి ఒక మూలకు వెళ్ళి ఇంట్లో మోకరించి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలా. అప్పుడు దేవుడు మన గుడిక మన ప్రార్థనకు జవాబిచ్చేవాడుగా ఉంటాడు, మన ప్రార్థనకు ప్రతిఫలం ఇచ్చే దేవుడుగా ఉన్నాడు అనమాట. రిపకమ్మ ప్రార్థన దేవుడు వింటూ వచ్చాడు. ఆమె సమస్యకు ఆమె దేవుని దగ్గర పరిష్కారము పొందుతూ వచ్చింది. దేవుని బిడ్డలారా, మన సమస్యలకు, మన కష్టాలలో, మన బాధలలో మనము విడిపించబడాలంటే, మనము గుడిక పరిష్కారం పొందాలంటే దేవాది దేవుని యొద్దకు రావాలని దేవుని వాక్యము నీతో నాతో కూడా చెప్తా ఉంది అన్నమాట. ఆ విధంగానే దేవుని ప్రజలారా, దేవుని యొక్క వాక్యంలో మనము గమనించినట్లయితే ఎస్తేరు గ్రంథము, ఎస్తేరు గుడిక ఆమె గుడిక మరి ఒక మొర్దుకై ద్వారా, ఆ మొర్దుకై హామానుకు నమస్కరించని కారణం చేత ఆ మొర్దుకై ప్రాణం తీస్తేనే అంత సులువు కాదు, కానీ ఆ జాతినంతటిని లేకుండా చేయాలని హామాను అనుకుంటూ వచ్చినాడు అనమాట. అలా ఎంతో కుట్రలు పడినట్టు వచ్చినారు. అయితే దేవుని బిడ్డలారా, మరి వాళ్ళు కూడా ఎస్తేరు, ఆమె యొక్క పనివారు అందరూ కలిసి సమాజ మందిరానికి వెళ్ళి వాళ్ళు ప్రార్థన చేస్తూ వచ్చారు. శత్రువు నుండి వారు కూడా విడిపించబడుతూ వచ్చినారనమాట. మనము గమనించినట్లయితే ఇప్పుడు ఎస్తేరు గ్రంథము ఎస్తేరు గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనము మనము చదువుదాము. మొర్దుకై వంగకయు నమస్కరింపకయు ఉండుట హామాను చూచినప్పుడు బహుగా కోపగించి, మొర్దుకై ప్రాణం మాత్రము తీయుట స్వల్పకార్యమని ఎంచి, మొర్దుకై యొక్క జనులు ఎవరైనది తెలుసుకొని అహస్వరోసు యొక్క రాజ్యమందంతటా ఉండు మొర్దుకై స్వజనులకు యూదులనందరినీ సంహరించుటకు ఆలోచించెను. దేవుని బిడ్డలారా, మరి ఒక హామానుకు మొర్దుకై నమస్కరింపక మరి ఉండుటను బట్టి
మొర్దుకైని మాత్రమే చంపటము స్వల్పకార్యం కాదు, కానీ తన జాతి ఎవరైనది తెలుసుకోవాలా. ఆ జాతినే, ఆ వంశాన్నే లేకుండా చేయాలని హామాను ఆలోచన చేస్తూ వచ్చాడు. ఎంతో తిప్పలు పడుతూ వచ్చాడనమాట. ఆ విధంగా తాను అనుకుంటూ వచ్చినాడనమాట. అయితే దేవుని బిడ్డలారా, ఆ హామాను చెప్తా ఉన్నాడు రాజుకు 8వ వచనంలో, అంతటా హామాను అహస్వరోతుతో చెప్పినదేమనగా, మీ రాజ్య సంస్థానములన్నిటి యందు జనులలో ఒక జాతి వారు చెదరి ఉన్నారు. వారి విధులు సకల జనుల విధులకు వేరుగా ఉన్నవి. వారు రాజు యొక్క ఆజ్ఞలను గైకొనువారు కారు. కాబట్టే వారిని ఉండనిచ్చుట రాజునకు ప్రయోజనకరము కాదు అని చెప్తా ఉన్నాడు. ఈ యొక్క దుష్టుడైన హామాను తనకు సలాం పెట్టలేదని, తనకు నమస్కరింపలేదని, తనకు ఆ విధంగా నమస్కరింపలేదని ఏం చేసినాడు? ఎంతో ఆలోచన చేశాడు. ఏ విధంగా ఇతని యొక్క వంశాన్ని, ఇతని యొక్క జాతి వారిని ఉండనీయకూడదు అని చెప్పి రాజుతో మాట్లాడుతూ వచ్చినాడు అన్నమాట. ఎంతో పగ, ఎంతో ద్వేషం పెట్టుకొని వారు యూదా జాతి వారు ఉండకూడదని తాను ఎంతో ఆలోచన పెట్టుకున్నాడు. ఆ జాతిని లేకుండా చేయాలని, ఆ వంశాన్ని ఉండకుండా చేయాలని రాజా చెప్తా ఉన్నాడు. అంతటా హామాను అహస్వరస్తో చెప్పినదేమనగా చెప్తా ఉన్నాడు, రాజా, మీ సంస్థానములన్నిటి యందు జనులలో ఒక జాతి వారు ఉన్నారు రాజా. ఇక జాతి వారు ఏం చేస్తారంటే, వారి విధులు సకల జనులకు, అంటే మన జనులకు వారి జనులు వేరుగా ఉంటారు, విధులకు వేరుగా ఉన్నవి. వారు రాజు యొక్క ఆజ్ఞలను గైకొను వారు కారు. రాజా, నీ ఆజ్ఞలు ఆ జాతి వారు ఎంత మాత్రమో అంగీకరించరు. నీ మాట, నీ యొక్క శాసనం చెప్తే వారు లోబడరు, వారు వినరు, వారు అనుసరించరు. కనుక ఆ జాతిని, ఆ వంశాన్ని మనము లేకుండా చేయాలని రాజుతో ప్రత్యేకంగా మాట్లాడుతూ వచ్చినాడు ఈ యొక్క దుష్టుడైన హామాను. అయితే దేవుని ప్రజలారా, ఆ విధంగా రాజుతో చెప్పినప్పుడు రాజు ఏం చేసినాడు? ముద్రపు ఉంగరం ఇచ్చి అన్ని పత్రికలను ముద్రించాడనమాట. ఎక్కడెక్కడ ఉంటున్న యూదులందరూ సంహరింపబడాలని ప్లాను వేసి, ఆ విధంగా పలాని తారీఖు, పలాని నెలలో ఉండకూడదు, ఆధారు అనే ఆ నెలలో వాళ్ళను ఉండనీయకూడదని, యూదా జాతిని అంతటిని సంహరించాలని మాట్లాడుకుంటున్నారు. ఆ విధంగా నిర్ణయిస్తూ వచ్చారు. పలాని రోజున వాళ్ళు సంహరింపబడాలా, పలాని నెలలో వాళ్ళు సంహరింపబడాలా అని రాజు, తర్వాత ఆ దుష్టుడైన హామాను నిర్ణయిస్తూ వచ్చినప్పుడు ఆ నిర్ణయించిన ఆ సందర్భం అంతా కూడా మొర్దుకైకి తెలుపబడతా వచ్చినది. 4వ అధ్యాయంలో జరిగినదంతయు తెలియగానే మొర్దుకై తన బట్టలు చింపుకొని, గోనె పట్టలు వేసుకొని, బూడిద వేసుకొని పట్టణము మధ్యకు బయలు వెళ్ళి మహాశోకముతో రోదనము చేసి రాజు గుమ్మము ఎదుటికి వచ్చెను. ఆ విషయము ఎప్పుడైతే మొర్దుకైకి తెలుస్తా వచ్చిందో, యూదా జాతి అంతా గుడిక ఒక దినము సంహరించబడతారు, ఒక దినం వాళ్ళందరూ గుడిక మరణమవుతారు. ఈ విధంగా రాజు చట్టం పుట్టించాడు. కనుక పలాని రోజు, పలాని తేదీ అందరూ లేకుండా పోతారు అని ఎప్పుడైతే వింటూ వచ్చాడో, ఈ యొక్క మొర్దుకై తాను జరిగినదంతయు తెలియగానే మొర్దుకై తన బట్టలు చింపుకున్నాడనమాట. ఆ పరిస్థితులన్నీ కూడా తన చెవులారా విని తన బట్టలు చింపుకొని బూడిద వేసుకొని పట్టణము మధ్యకు బయలు వెళ్ళి మహాశోకముతో, మహారోదనతో, వేదనతో కన్నీరు కారుస్తూ ఉన్నాడు అనమాట. దేవుని బిడ్డలారా, ఇక్కడ లేఖనం చెప్తా ఉంది, గోనెపట్ట వేసుకున్న వారు రాజు యొక్క ఆవరణంలో ప్రవేశించకూడదన్న ఆజ్ఞ కలదు. అయితే ఆ ఆజ్ఞ
మొర్దెకై తెలిసి గుడుక మరి రాజు యొక్క ఆవరణంలోనికి వచ్చాడు. అక్కడ వేధిస్తబడతా ఉన్నాడు, రోధిస్తూ ఉన్నాడు, బూడిద వేసుకున్నాడు, ఎంతో కన్నీరు విడుస్తూ ఉన్నాడు అనమాట. ఆ పరిస్థితి అంతా గుడుక మరి తన పినతండ్రి కుమార్తె అయిన ఎస్తేరు ఆ ఆవరణంలో ఉండి చూస్తూ వచ్చిందనమాట. ఎందుకు ఈ విధంగా వేసుకున్నాడో మీరు పోయి అడగండి అని తన పనివారిని పంపిస్తూ వచ్చింది ఎస్తేరు. అయితే ఆయన చెప్తా ఉన్నాడు, పరిస్థితి ఈ విధంగా ఉంది, ఇలా పలాని రోజు పలాని సమయంలో పలాని సందర్భంలో ఈదులందరం గుడుక మరి సంహరించబడతాము. అయితే ఈ సందర్భాన్ని బట్టే నువ్వు రాజ్యంలోకి వచ్చితివేమో కనుక నువ్వు ఆలోచించుము అని తన పని వాళ్ళతో మరలా చెప్పి పంపిస్తాడనమాట. అట్లాగనే దేవుని ప్రజలారా, ఈమె అప్పుడు 15వ వచనం 4వ అధ్యాయం 15వ వచనంలో, అప్పుడు ఎస్తేరు మొర్దెకైతో మరలా ఇట్లా నేను నీవు పోయి సూసేనునందు కనబడిన ఈదులందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి. కాబట్టి మరి మొర్దెకైతో చెప్పండి, ఎట్లా మొర్దెకై పోయి యూదులందరికీ చెప్పమని చెప్పాలా. ఏమని? అందరూ రండి, మనకు మరణ దినము మరి సమీపంగా ఉంది, ఈదులందరం మనం ఏం చేయాలా? సమాజ మందిరంలోనికి సమకూర్చబడాలా. అక్కడ మనం ఏం చేయాలా? 3 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలని ఆ యూదా జాతి వారికి అందరికీ కూడా ప్రకటిస్తూ వచ్చినాడు అనమాట. నీవు పోయి సూసేనునందు కనబడిన ఈదులందరినీ సమకూర్చి సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానములు చేయకుండుడి. మరి యూదా వారందరూ కూడా అన్నపానములు పుచ్చుకోకుండా నీళ్లు తాగకుండా సమాజ మందిరంలో ప్రవేశించండి, అప్పుడు నేను కూడా మరి ఉపవాసం ఉంటానని ఆమె చెప్తా వచ్చిందనమాట. నా నిమిత్తం ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానములు చేయకుండుడి. నేనును నా పనికత్తెలు కూడా ఉపవాసం ఉందుము. ప్రవేశించుట న్యాయ వ్యతిరేకంగా ఉన్నను నేను రాజునొద్దకు ప్రవేశించుదును, నేను నశించదనని చెప్తా వచ్చింది. అంటే దేవుని ప్రజలారా, మరి వాళ్ళ అన్న ఏ విధంగా చెప్తూ వచ్చాడో మనము సంహరించబడతాము అని ఎస్తేరుకు మరి తన దూతను పంపించినప్పుడు ఎస్తేరు చెప్తా ఉంది. ఏమని చెప్తా ఉంది? ఇప్పటికే నేను రాజు దగ్గరికి వెళ్ళక 30 దినాలు అయింది కనుక ఈ పరిస్థితి ఎట్లా అని చెప్తా వచ్చినప్పుడు ఆయన అంటా ఉన్నాడు, మరి నువ్వు రానివైనంత మాత్రాన మరి నీకు మరణం తప్పుతుందని అనుకుంటున్నావేమో, కానీ యూదులకు మరొక దిక్కు నుండి అవకాశం వచ్చాది, కానీ నీవును నీ తండ్రి ఇంటి వారును సంహరించబడతారు. జాగ్రత్త, నువ్వు ఏం ఆలోచిస్తావో నాకు తెలియదు. రాజు దగ్గరికి వెళ్ళక 30 దినాలు అయిందని చెప్తా ఉన్నావు. మరి 30 దినాలో 40 దినాలు అవన్నీ నాకు అనవసరం, కానీ నువ్వు మాత్రం ఏం చేయాలా? ఈ పరిస్థితిని గమనించాలా, వీటి విషయమై నువ్వు శ్రద్ధ తీసుకోవాలా. ఈ మరణము నుండి యూదులు తప్పించబడడానికే నువ్వు ఈ సందర్భంలో రాజ్యమునకు వచ్చితివేమని ఒక మొర్దెకై మరొక పనివానితో ఎస్తేరుతో చెప్తూ వచ్చినప్పుడు ఎస్తేరు ఆ విధంగా చెప్తా వచ్చింది, నీవు వెళ్ళి యూదా వారిని అందరినీ సమకూర్చుము సమాజ మందిరంలో, నేనును నా పనికత్తెలు కూడా మరి ఉపవాసం ఉండి 3 దినాలు ప్రార్థన చేస్తాము అని చెప్తా వచ్చిందనమాట ఎస్తేరు. అప్పుడు దేవుని బిడ్డలారా, అటువలే మొర్దెకై బయలుదేరి ఎస్తేరు తనకు ఆజ్ఞాపించిన అంతటి ప్రకారము జరిగించెను. అనగా అందరినీ మరి యూదులను అందరినీ సమకూర్చాడు సమాజ మందిరానికి. అక్కడ 3 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ వచ్చారు. తర్వాత ఎస్తేరు ఆమె పనికత్తెలు కూడా ఉపవాసం ఉండి 3 దినాలు ప్రార్థన చేస్తూ వచ్చినారనమాట. దేవుని బిడ్డలారా, ఆ విధంగా 5వ అధ్యాయంలో 3వ దినమందు ఎస్తేరు రాజభూషణములు ధరించుకొని రాజునగర్ యొక్క ఆవరణంలో రాజు సన్నిధికి వెళ్ళి నిలిచింది. అనగా ఉపవాస ప్రార్థన అయిపోయిన ఆ 3వ రోజే ఆమె ఉపవాస ప్రార్థన ముగించుకొని 3వ రోజే రాజు యొక్క ఆ రాజు యొక్క గృహంలో ప్రవేశిస్తూ వచ్చిందనమాట. అక్కడ ప్రవేశించినప్పుడు రాజు ఆజ్ఞ లేకుండా అక్కడ ఎవరు కూడా ప్రవేశించడానికి వీల్లేదనమాట. అయితే ఈమె ఉపవాస ప్రార్థన చేసి రాజును
మరి రాజు యొక్క ఆవరణంలోనికి వెళ్ళినప్పుడు రాజు ఎస్తేరు అయిన ఆ రాణి అయిన ఎస్తేరు ఆవరణంలో నిలవబడి ఉండుట రాజు చూడగా ఆమె యందు అతనికి దయ పుట్టెను. రాజు తన చేతిలో నుండు బంగారపు దండమును ఎస్తేరు తట్టు చాపగా ఎస్తేరు దగ్గరకు వచ్చి దండము యొక్క కొన ముట్టెను. అనగా ఆ రాజు యొక్క ఆవరణంలో రాజాజ్ఞ లేనిది ప్రవేశించకూడదు. అయితే ఈమె మరి ఆజ్ఞ లేకుండానే రాజు దగ్గరికి వెళ్తా వచ్చిందనమాట. అక్కడ పోతానే రాజు ఒక దండము చాపినప్పుడు ఆ దండాన్ని ముడుతూ వచ్చింది. అయితే దేవుని బిడ్డలారా, అక్కడ ఎస్తేరును చూడగానే రాజుకు దయ పుట్టింది అనమాట. అప్పుడు రాజు అడుగుతా ఉన్నాడు, ఏమని అడుగుతా ఉన్నాడంటే, రాణి అయిన ఎస్తేరు, నీకేమి కావలను? నీ మనవి ఏమిటి? రాజ్యములో సగము మట్టుకు నీకు అనుగ్రహించదనని ఆమెతో చెప్తూ వచ్చినాడనమాట. దేవుని బిడ్డలారా, ఈ విధంగా ఆమె రాజు యొక్క ఆవరణంలో ప్రవేశిస్తూ వచ్చింది. అక్కడ రాజు ఆమెను చూస్తానే ఆమె యందు దయ పుట్టింది. అందుకే రాణి అయిన ఎస్తేరు నీకేమి కావాలని అడుగుతూ వచ్చినాడనమాట. అడుగుతూ వచ్చినప్పుడు రాణి అయిన ఎస్తేరు 3 దినాలు నువ్వును హామాను మరి విందుకు రావాలని చెప్తా వచ్చింది. అప్పుడు 3 దినాలు వాళ్ళు విందుకు రాణి ఇంటికి వెళ్తూ వచ్చినారనమాట. మూడవ దినాన ఎస్తేరు చెప్తా వచ్చింది సందర్భం చెప్పినప్పుడు, అయితే ఈ విధంగానా అని రాజు ఏం చేసినాడు, హామానును ఉరి తీయిస్తూ వచ్చినాడు. ఎందుకంటే ఇదంతా చదవటానికి చాలా టైం పడుతుంది కనుక నేను ఇంకా సులువుగా మరి చెప్తా ఉన్నాను. అందుకే కనుక ఏం జరిగిందంటే, అక్కడ మరి హామానును తీసుకువెళ్ళి ఆ హామాను మొర్దుకైకి 50 మూరల ఉరికొయ్యను సిద్ధపరిచాడు. అదే ఉరికొయ్య మీద ఈ యొక్క హామాను ఏది సిద్ధపరిచాడో ఎదుటివానికి సిద్ధపరిచినాడు. ఎవరికి? మొర్దుకైకి సిద్ధపరిచినాడు. ఆ మొర్దుకైకి సిద్ధపరిచిన ఆ 50 మూరల ఉరికొయ్య మీద హామానే తీయబడుతూ వచ్చినాడు. కనుక దేవుని బిడ్డలారా, ఉపవాస ప్రార్థన ఎంతో బలమైనది. వాళ్ళు ఆ విధంగా ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు సులువుగా రాజు దగ్గరికి ఆమె వెళ్తూ వచ్చింది. తన యొక్క సమస్యనంతటిని రాజుకు పరిష్కరిస్తూ వచ్చింది. అప్పుడు రాజు 3 దినాలు మరి విందుకు రాణి చేయించిన విందుకు వచ్చారు. ఆ విందులో పాలు పొంది 3వ దినాన నీ మనవి ఏమిటి, నీ కోరిక ఏమిటి అని అడిగినప్పుడు ఇలాగని ఎస్తేరు చెప్తా వచ్చిందనమాట. అలాగనాని చదువుదా ఆ వచనం గుడిక. సంహరించుటకు ఆమె చెప్తా ఉంది 7వ అధ్యాయం 4వ వచనంలో, సంహరించుటకును హతము చేయబడి నశించుటకును నేనును నా జనులు కూడా అమ్మబడిన వారము, మేము దాసులముగాను దాసురాళ్ళముగాను అమ్మబడిన ఎడల నేను మౌనముగా ఉందును. ఏలయనగా మా విరోధిని తప్పించుకొనుటకై మేము రాజువగు తమరిని శ్రమపరచుట యుక్తము కాదు. అందుకు రాజైన అహస్వరోసు ఈ కార్యము చేయుటకు తన మనసు దృఢపరుచుకున్నవాడెవడు, వాడేడి అని రాణియగు ఎస్తేరుని అడగగా, ఎస్తేరు అంటా ఉంది, మా విరోధియగు ఆ పగవాడు దుష్టుడైన ఈ హామానే అనెను. అంతటా హామాను రాజు ఎదుటను రాణి ఎదుటను భయాక్రాంతుడైనాడు. రాజు ఆగ్రహం పొంది ద్రాక్షారసపు విందును విడిచి నగరు వనమునకు పోయెను. అయితే రాజు తనకు ఏదో హాని చేయ మరి నిర్దేశించనని హామాను తెలుసుకొని రాణి అయిన ఎస్తేరు ఎదుట తన ప్రాణము కొరకు విన్నవించుకుంటా ఉన్నాడు. రాజు ద్రాక్షారసం విందుని విడిచి ఆ వనంలోనికి వెళ్ళాడు. వనంలోనికి వెళ్ళినప్పుడు ఈ యొక్క దుష్టుడైన హామాన్ అంటా ఉన్నాడు, అమ్మా తప్పైపోయిందమ్మా, దయతో క్షమించమ్మా అని ఆమె పాదములు పట్టుకొని ఆమెను వేడుకుంటా ఉన్నాడు దుష్టుడైన హామాను. ఎస్తేరు దగ్గర ఆ విధంగా వాడు మనవి చేస్తూ ఉండగానే రాజు నగరు
ఆ నగరు వనములో నుండి ద్రాక్షారసపు విందు స్థలమునకు రాజు తిరిగి రాగా ఎస్తేరు కూర్చుండి ఉన్న శయ మీద హామాను పడి ఉండుట చూచి, వీడు ఇంటిలో నా సముఖము ఎదుటనే రాణిని బలవంతం చెయ్యునా అని రాజు చెప్పాను. ఆ మాట రాజు నోట రాగానే భటులు హామాను ముఖమునకు ముసుగు వేసినారన్నమాట. ఆ విధంగా దేవుని బిడ్డలారా, ఎంతో దేవుని ప్రజలను ఇబ్బంది పెట్టేవారు కూడా ఉంటారు, దేవుని ప్రజలను నొప్పించేవారుగా ఉంటారు. అయితే వారు ఏ విధంగా ఇబ్బంది పెట్టాలనుకుంటారో, ఏ విధంగా వాళ్ళని నాశనం చేయాలనుకుంటాడో, మరి దేవుడు తిరిగి వీళ్ళకే ఆ నాశనం వస్తుంది, వీళ్ళకే మరణం వచ్చింది, వీళ్ళే సంహరించబడతా వచ్చారు. అనగా దేవుని ప్రజలారా, ఈ విధంగా జరగటం కారణము ఎస్తేరు ఆమె పనివారు, తర్వాత మొర్దెకయి, ఆ ఇక యూదా వారందరూ సమాజ మందిరంలో కూడి వారేం చేసినారు ఉపవాస ప్రార్థన చేస్తూ వచ్చారు. దేవుని ఇంటికి, దేవుని దగ్గరికి వెళ్ళారు. ఎందుకు వెళ్ళారు? వారికి మరణం ఉందని, వారికి పలాని రోజు, పలాని తేదీ, పలాని నెలలో మరణం ఉందని తెలుసుకొని వాళ్ళు రోధిస్తూ వచ్చారు. దేవుని యొక్క మందిరంలో వేధిస్తూ వచ్చారు, కన్నీరు కారుస్తూ వచ్చారు, విలపిస్తూ వచ్చారు. కనుకనే దేవుడు వాళ్ళ ప్రార్థన విని, వారి మనవి విని, వారి కన్నీళ్లు తుడిచి, మరి వారికి ఉంటున్న మరణము తిరిగి హామానుకు, తన ఇంటి వారులకు, తన వారందరూ కూడా సంహరించబడినారనమాట. దేవుని బిడ్డలారా, ఆ విధంగా బాధ వచ్చింది రెబెక్కమ్మకు. బాధలో యెహోవా యొద్దకు వెళుతూ వచ్చింది. ఎందుకు వెళ్ళింది? తన యొక్క పరిస్థితిని చెప్పుకుంటా వచ్చింది. కనుక దేవుడు తన పరిస్థితిని అంతా తిరిగి ఆమెకు చెప్తూ వచ్చాడు. కనుకనే ఆమె తప్పించబడతా వచ్చింది, ఆమె ఎంతో క్షేమం పొందుతూ వచ్చింది. పరిస్థితి ఇదే, ఆ దేవా ఇలాంటి నొప్పి బాధ ఉందంటే ఇందుకు అని ఆమె ఆ సమస్య ఏదో తెలుసుకుంటా వచ్చింది. అయితే ఇక్కడ కూడా దేవుని బిడ్డలారా, మరి యొక్క మొర్దెకయి హామానుకు నమస్కరింపక వంగక ఉండుట చేతనే దుష్టుడైన ఈ హామాను ప్లాన్ వేశాడు. ఎట్లా? ఈ యొక్క మొర్దెకయిని, తన జాతిని, తన వారిని అందరినీ నేను ఏదో ఒక విధంగా రాజుకు చెప్పి సంహరిస్తాను చూడు అని ఛాలెంజ్ చేసుకొని వాడు ఎంతో దుష్ట ఆలోచనలు పన్నుతూ వచ్చినాడు. అయితే దేవుని బిడ్డలైన వీరు దేవుని మందిరానికి వెళ్ళి ఉపవాస ప్రార్థనలు చేశారు. ఆ మరణము, ఆ వేదన, కన్నీరు అన్నీ దేవుడు చూస్తూ వచ్చాడు. వాటన్నిటి నుండి విడిపించి హామానుకు, తన ఇంటి వారికి, తన వారికి అందరికీ అదే మరణము తెచ్చుకున్నారన్నమాట. దేవుని బిడ్డలారా, మన జీవితాలలో సందర్భము ఏమిటంటే, మనకు వచ్చిన కష్టాలలో, మనకు వచ్చిన బాధలలో, మనకు వచ్చే వేదనలలో, మనకు వచ్చే అవమానాలలో మనం కూడా దేవుని యొద్దకు వెళ్ళాలా. దేవుడు మనకు పరిష్కారం ఇస్తాడు, దేవుడు మనకు జవాబిస్తాడు. నా బిడ్డ వచ్చినవా, అయితే ఇట్లా వెళ్ళాకు, ఇట్లా వెళితే నష్టం ఉంది, ఇట్లా వెళ్ళని మన యొక్క మనసులను మారుస్తాడనమాట. మనకు వచ్చే ప్రమాదం నుండి మనను తప్పిస్తాడనమాట. ఆ విధంగా దేవుని ప్రజలారా, మనం నేర్చుకోవాల్సింది కూడా, ఇలా ఎంతోమంది దేవుని యొద్దకు వెళ్తూ వచ్చారు. హన్నా తనకు తోడుకోడలైన పెనిన్న ద్వారా వచ్చిన శ్రమలో ఆమె ఏం చేసింది? ప్రార్థన చేస్తూ వచ్చింది. దేవుని మందిరానికి, షిలోహు మందిరానికి వెళ్ళి ఆమె ప్రార్థన చేస్తూ వచ్చింది. కనుకనే ఆమె కూడా మరి దేవుని సన్నిధిలో మృక్కుబడి చేసుకున్నది. అప్పుడు దేవుడు ఆమె గర్భం తెరిచి ఆమె కోరినట్టు ఆమెకు సహాయం చేస్తూ వచ్చాడు. ఇలా ఎంతోమంది దేవుని గ్రంథంలో దేవుని యొద్దకు వచ్చి మేలు పొందారు. మన జీవితాలలో మనం కూడా మేలు పొందాలంటే, మన శ్రమ నుండి విడిపించబడాలంటే, మన కష్టము నుండి మనం తప్పించబడాలంటే, మన నిందల నుండి, అవమానాల నుండి, పోరాటాల నుండి, ఇబ్బందుల నుండి మనము విడుదల పొందాలంటే, క్షేమం పొందాలంటే, రక్షణ పొందాలంటే మనం కూడా దేవుని మందిరానికి రావాలా, దేవుని యొద్దకు రావాలా. మనుషుల యొద్దకు వెళ్తే మనుషులు మనను హేళన చేస్తారు, ఎగతాళి చేస్తారు, నిందిస్తారు, అవమానపరుస్తారు. ఇవాళ మరి ఎంతో మనను ప్రేమించినట్టుగా ఉంటారు, రేపు ద్వేషించుతారు. ఏదైతే మనకి ఇస్తారో దాన్ని మేము అది ఇస్తమే, ఇది ఇచ్చిమని 1కి 4 సార్లు చెప్తారు. కాబట్టి మనం అలా మనుషులను ఆశ్రయించకూడదు కానీ, మనుషుల యొద్దకు వెళ్ళకూడదు కానీ, మన పూర్వీకులు మనకు నేర్పిస్తూ ఉన్నారు. దేవుని యొద్దకు వచ్చి వాళ్ళు ఎంతో క్షేమము, మేలు, ఆశీర్వాదాలు, దీవెనలు, ప్రార్థనలకు ఫలితాలు పొందుతూ వచ్చారు. ఆ విధంగా దేవుడు మనకు కూడా మరి ఆ విధంగా ఉండునట్లు దేవుడు మనకు కూడా సహాయం చేసి నడిపించునుగాక.